నా యొక్క వందనాలను తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినము ధ్యానాంశముగా సామెతల గ్రంథము 11వ అధ్యాయాన్ని చదువుకుందాం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును, యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధపాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువానికి నాశనము తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. భక్తిహీనుల మాటలు దానిని బోర్ల త్రోయును. తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకి అయినవాడు మౌనముగా నుండును. కొండెగాడే తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎదుటివాని కొరకు పూటపడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును. నెనరుగల స్త్రీ ఘనత నొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. దయగలవాడు తనకే మేలు చేసుకొనును. క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. యథార్థమైన నీతి జీవదాయకము. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును. ధాన్యము బిగబట్టు వానిని జనులు శపించెదరు. దానిని అమ్మువాని తల మీదికి దీవెన వచ్చును. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయగోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుదురు. తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. ఇవే మాటలు మనకి ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 13 నుంచి 16వ వచనం వరకు కూడా స్పష్టంగా దేవుని యొక్క ధర్మశాస్త్రం తన ప్రజలకు చెప్తున్నటువంటి మాటలు. హెచ్చు తగ్గులు గల వేరు తూనిక రాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు. హెచ్చు తగ్గులు గల వేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు తక్కువవి కాని న్యాయమైన
తూనిక రాళ్ళు నీవు ఉంచుకొనవలెను. తక్కువది కాని న్యాయమైన తూము నీకు ఉండవలెను. అలాగూ చేయని ప్రతివాడును, అనగా అన్యాయము చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. అవును, దేవునికి దొంగ త్రాసు అన్న, అన్యాయముగా చేసేటువంటి వ్యాపారమైన, అన్యాయముగా మాట్లాడే మాటలైనా అవి దేవుని హేయమైనవి ఎన్నో ఉన్నాయి దేవునికి. అందులో మరి ప్రాముఖ్యమైనది దొంగ త్రాసు. ఆయనకు అన్యాయముగా చేసేటువంటి పనులు కానీ, అన్యాయముగా మాట్లాడేటువంటి వ్యక్తులు కానీ ఆయనకు హేయులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగనే 2వ వచనాన్ని చూద్దాం. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. అహంకారం మనిషిని ఎలా చేస్తుందంటే బుద్ధిహీనునిగా చేస్తుంది. కాబట్టి అహంకారము, గర్వము అనేది మానవునికి ఏమాత్రము కూడా సరైనది కాదు. వినయము, విధేయత, భక్తి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనము జ్ఞానవంతులుగా మార్చబడతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 4వ వచనం చూసినట్లయితే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఆస్తి అనగా దుష్టత్వం ద్వారా ఎవరైతే ధనాన్ని సంపాదిస్తారో ఆ ధనము వారిని ఏమాత్రము కూడా రక్షించదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 5వ వచనం, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. అంటే సులువుగా నడవగలిగేటువంటి మార్గాన్ని మరి యథార్థవంతులకు నీతి అనుగ్రహిస్తుందట. 6వ వచనాన్ని చూసినట్లయితే, యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. ఈ విశ్వాసఘాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఎన్నో మరి అపాయాలను యథార్థవంతుల కొరకు, నీతిమంతుల కొరకు పన్నుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ వచనంలో మనకు తెలియజేస్తుంది కదా, తాము తీసినటువంటి గుంటలో తామే పడిపోతారట. 7వ వచనాన్ని చూసినట్లయితే, భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. బలాఢ్యులు, భక్తిహీనులు, వారి యొక్క ఆశలు భంగమైపోతాయి. అంటే దీనికి వ్యతిరేకమేంటి? నీతిమంతుల యొక్క ఆశను దేవుడు తప్పకుండా తీరుస్తాడు. వారు చూడకపోవచ్చు, కానీ వారి ముందు తరాలు ఏవైతే ఉన్నాయో, నీతిమంతుడు ఏదైతే ఆశపడ్డాడో దేవుడు దాన్ని తప్పకుండా ఎవరో ఒకరి ద్వారా, ముందు తరాల ద్వారా, తమ బిడ్డల ద్వారా, తన సంతానము ద్వారా దేవుడు ఆ యొక్క ఆశను తీరుస్తాడు అని ఈ యొక్క వచనం యొక్క భావం. 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధల పాలగును. నీతిమంతుడు బాధ నుండి ఇది ఇహ సంబంధమైనది కాదు. కానీ ఈ వచనంలో మనకు తెలియచేయబడుతున్నటువంటి విషయం ఏంటంటే, అతడు నిత్యత్వంలో పాలు పొందుతాడు. భక్తిహీనుడు మాత్రం బాధ పాలగును, అతడికి నిత్యత్వం ఏమాత్రము కూడా దొరకదట. 9వ వచనాన్ని చదువుతున్నాను. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువానికి నాశనము తెప్పించును. భక్తిహీనుడు ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి తన పొరుగు వారికి నాశనం తెప్పించినంటే నిందలు మోపుతూ ఉంటాడు, నిజం కానివి ప్రచారం చేస్తూ ఉంటాడు. తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. దేవుడు వారికి, తెలివి కలిగిన వారికి, నీతిమంతులకు దేవుడు చూపే కృప ఏంటో తెలుసా? వారు ఎవరైతే వారి మీద దుష్ట మాటలను చెప్పారో, అబద్ధపు మాటలను ప్రచురించారో, దేవుడు నీతిమంతులకు ఇచ్చిన కృప ఏంటంటే వారి మీద పడినటువంటి నిందలు నిజము కాదు అని ప్రజలు గ్రహించేటట్లుగా దేవుడు నీతిమంతులకు సహాయం చేస్తాడట. 10-11 వచనాలను చదువుతున్నాను. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దానిని బోర్ల త్రోయును. ఒక పట్టణం కానీ, ఒక గ్రామం కానీ, ఒక దేశం కానీ, ఒక కుటుంబం కానీ ఏదైనా క్షేమంగా ఉండాలి అంటే అది రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఏంటంటే నీతిమంతులు వర్ధిల్లితే పట్టణం క్షేమంగా ఉంటుంది. రెండవది దుర్మార్గులు, భక్తిహీనులు, దుష్టులు నశిస్తేనే ఆ పట్టణం కావచ్చు, ఆ దేశం కావచ్చు మరి సంతోషంగా ఉంటుంది అని ఈ యొక్క వచనం మనకి తెలియచేస్తూ ఉంది. 13వ వచనాన్ని చదువుతున్నాను. కొండెగాడే తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును.
అంటే అపవాదులను, ఎదుటివారి మీద నిందలను చెప్పుకుంటూ అపవాదులను మోసుకుంటూ ప్రచారం చేసేటువంటి వాడు కొండెగాడు. తర్వాత 15వ వచనాన్ని చదువుతున్నాను. ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును, పూటబడ నొప్పని వాడు నిర్భయముగా ఉండును. ఈ వచనములో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, తెలియనటువంటి వ్యక్తులు అప్పు చేస్తున్నప్పుడు వారికి హామీగా ఉండడం మన బుద్ధిహీనతట. అవును, తెలియని మనుషులు, ఎదుటివారి కోసం నీకేమీ తెలియదు, అలాంటి వ్యక్తుల కోసం నువ్వు వెళ్ళి నేను హామీ ఉంటాను అని చెప్పి మనంతట మనముగా మరి ముందుకు వెళితే మరి ఆ వ్యక్తులు ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి అది బుద్ధిహీనత అవుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 16వ వచనం, నెనరు గల స్త్రీ ఘనత నొందును, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. బలిష్ఠులు ఐశ్వర్యవంతులు ఘనత పొందడం సహజం. ఈ లోకంలో వారికి ఘనత దొరుకుతుంది, అందరూ ఘనపరిచేవారుగా ఉంటారు. కానీ బలము లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, నెనరు కలిగినటువంటి స్త్రీ అంటే నెమ్మదిగా మంచి నడవడికను కలిగి మంచి ప్రవర్తనను కలిగినటువంటి స్త్రీ ఎవరైతే ఉంటుందో, ఆమెకు బలం లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు, కానీ దేవుడు ఆమెకు గొప్ప ఘనతనిస్తాడట అని ఈ యొక్క వాక్యము సెలవిస్తుంది. బలము కంటే, ఐశ్వర్యము కంటే గొప్పది ఏంటంటే ఘనత. ఈ ఘనతను మనము పొందుకునే వారిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు. 22వ వచనాన్ని చూసినట్లయితే, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. పంది అపవిత్రమైనది, దానిని ఎంత అలంకరించినా దాని సహజ స్వభావం బయటికి రాకుండా ఏమాత్రం కూడా ఉండదు. అలాగనే వివేకము లేకుండా ఎంత అందముగా ఉన్నా, ఎంత అందముగా మాట్లాడగలిగినా అది అంతా కూడా వ్యర్థము అని ఈ వచనం మనకి తెలియచేస్తూ ఉంది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. ఉత్తమమైనది అంటే నీతిమంతుల యొక్క కోరిక ఎప్పుడు కూడా ఎదుటివారికి మేలు చేయాలి అని మంచిదై ఉంటుంది. కానీ భక్తిహీనుల యొక్క ఆశ అది ఎదుటివారిని ఎప్పుడు పాడు చేద్దామా అని ఉంటుంది. దేవుడు నీతిమంతుల యొక్క కోరికనే నెరవేరుస్తాడు, భక్తిహీనుల యొక్క ఆశను ఆయన భంగపరుస్తాడు. 24వ వచనం, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును. అవసరంలో ఉన్నటువంటి వారికి సహాయం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మరి అటువంటి వారంట దీవించబడతారు. దేవుడు వారికి తప్పకుండా పుష్టిని కలగచేస్తాడు. వారు ఏ యొక్క సహాయం అయితే ఎదుటి వారికి అవసరంలో ఉన్నవారికి చేశారో మరి వారు అవసరంలో ఉన్నప్పుడు దేవుడు వారికి తప్పకుండా సహాయం చేస్తారట. అలాగనే 26వ వచనం చూడండి, ధాన్యము బెగబట్టు వానిని జనులు శపించెదరు, దానిని అమ్మువాని తల మీదికి దీవెన వచ్చును. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోయాబు రాజు ఆ రాజ్యము గుండా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అతడు ఆహారాన్ని ఇవ్వటానికి, అమ్మడానికి ఏమాత్రము కూడా ఇష్టపడలేదు. దానికి ప్రతిఫలంగా దేవుడు మోయాబు రాజును శపించాడు. ఇక్కడ దానిని అమ్మువాని తల మీదికి దీవెన వచ్చును. ఆహారాన్ని ఆ కరువు కాలంలో అమ్మినటువంటి యోసేపు దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అతని యొక్క సంతానం అంతా కూడా దీవించబడింది. 29వ వచనం, తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. ఎవరైతే తన ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క సంతోషాన్ని చూడలేక వారిని బాధ పెడుతూ ఉంటారో ఆఖరికి అటువంటి వారికి మిగిలేది ఏమీ ఉండదు. గాలిని స్వతంత్రించుకుంటారు అంటే వారికి ఏమీ మిగలదు, ఒక శూన్యం మాత్రమే మిగులుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ దినము ఈ మాటల ద్వారా మనము హెచ్చరించబడ్డాము, అలాగునే మరి ధైర్యపరచబడ్డాము. మరి అలాగునే స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మా అందరితో కూడా నాయన మీరు మాట్లాడి ఉన్నారు అయ్యా. మీరు నా తండ్రి నీ వాక్యపు వెలుగులో ఈ దినమంతా మమ్మల్ని నడిపించండి. నీ మాటలు చెప్పినట్లుగా, దేవుని యొక్క వాక్యము బోధించినట్లుగా నడిచే మనస్సును మీరు మాకు అనుగ్రహించండి. వివేకము కలిగిన మనస్సును మీరు మాకు అనుగ్రహించండి అయ్యా.
నెనరు కలిగినటువంటి వ్యక్తులుగా మేము మార్చబడటానికి కృప చూపించండి. అన్యాయముగా మాట్లాడే మాటలు కానీ, అన్యాయముగా చేసే పనులు కానీ మేము ఎన్నడూ ఎవరి పట్ల కూడా జరిగించకుండా అయ్యా మీరు మాకు తోడుగా ఉండి మాకు మంచి బుద్ధిని, జ్ఞానాన్ని అనుగ్రహించండి. అయ్యా నా తండ్రి నాయన, నీ యొక్క నాయన ప్రభా వెలుగులో, నీ యొక్క సన్నిధిలో నాయన మేమందరము మంచి సాక్ష్యములను కలిగి, యథార్థవంతులు నీతిమంతులనే సాక్ష్యాన్ని కలిగి నా తండ్రి నాయన మేము కొనసాగటానికి కృప చూపించండి. లోకములో నాయన నీ ప్రేమను చూపించేవారిగా, అవసరతలో ఉన్నవారిని ఆదుకునేవారిగా, అట్టి మనస్సు కలిగిన వారిగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. నాయన ఈ యొక్క మాటలను ఆలకించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా నీ హస్తాలకు నేను అప్పగిస్తున్నాను. ఎంత ఆసక్తితో వారు నీ మాటలను ఆలకించారో, వారి పక్షమున నీ కార్యములను నాయన అంత ఆసక్తిగా మీరు జరిగించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువా మీరు మా పక్షమే నిలిచి ఉండండి. తెలిసి తెలియక మేము చేసిన తప్పిదములను, పాపములను క్షమించండి. మమ్మలను పరిశుద్ధులుగా మార్చండి, పవిత్రులుగా మార్చండి, నీకు అనుకూలమైన బిడ్డలుగా మార్చండి నాయన. అయ్యా నీ రాకడ కొరకు మేమందరము కూడా సిద్ధపడుతూ మాకు మేము ఉపయుక్తంగా ఉండాలి. అనేకులకు నాయన ఉపయుక్తంగా మమ్మలను మార్చండి. అనేక ఆత్మలను రక్షించండి నాయన. ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభువా, నీ ప్రేమ తెలియకుండానే నశించిపోతున్నారయ్యా. అటువంటి వారందరినీ కూడా మీరు దర్శించండి. నీ ప్రేమను వారికి తెలియచేయండి నాయన. మా బంధువులను, మా రక్త సంబంధులను, మా ఇరుగు పొరుగు వారిని అయ్యా నా తండ్రి మమ్మల్ని ప్రేమించేవారిని, ద్వేషించేవారిని, ప్రతి వారిని కూడా మీరు రక్షించండి. ఎవ్వరు నశించిపోవటకు నాయన అయ్యా మాకు ఇష్టము లేదు నా తండ్రి నాయన. భారముతో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ దినమంతా మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా చేయండి, దీవెనకరంగా చేయండి నాయన. మమ్మలను, మా కుటుంబాలను వర్ధిల్లపరచండి నాయన. నీ కృపలతో నా తండ్రి నాయన మమ్మల్ని నింపండి నాయన. నీ జ్ఞానముతో మమ్మల్ని నింపండి నాయన. అయ్యా నాయన మేము అనేకులకు నాయన ఆశీర్వాదకరంగా ఉండటానికి కృప చూపించమని ఈ మాటలను ఆలకించి ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరున నీ హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా నాయన నీ రాకడలో జ్ఞాపకము చేసుకున్నామని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు నామము సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.